ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులందరికీ, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంత విధంగా ఇక ఆదివారపు సంఘ కూడుకులు సంఘంగా కూడుకొని ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు మీ అందరినీ మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం సుబుద్ధి, స్వబుద్ధి, స్వస్థ బుద్ధి. సుబుద్ధి, స్వబుద్ధి, స్వస్థ బుద్ధి. చూడండి దేవుని వల్లరా, సామెత గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో సొలొమోను గారి ద్వారా దేవుని కొరకు మనం నడుచుకునవలసిన విధానాన్ని సొలొమోను ద్వారా వ్రాయించాడు. సొలొమోను అనగానే కింగ్ సొలొమోను చాలా జ్ఞానవంతుడు, మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు కనపడడు. అలాంటి సొలొమోను జ్ఞానాన్ని వినుటకు షేబా దేశపు రాణి కూడా ఖండాలు దాటి వచ్చినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. అలాంటి సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించిన మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే స్వబుద్ధి అంటే సొంత బుద్ధి, నీకు నచ్చిన విధంగా అన్నమాట. నీ సొంత ఆలోచన, స్వబుద్ధి అంటే సొంత నిర్ణయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మకముంచుము. దేవుడు ఏమంటున్నాడంటే, నీ సొంత బుద్ధి వద్దు నాయనా, నీ సొంత బుద్ధి వద్దు తల్లి. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకముంచుము అంటున్నాడు. చూడండి, సొంత నిర్ణయాలు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దేవుని కోసం బ్రతకలేం. దేవుని కొరకు బ్రతుకుతూ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దేవుని కోసం జీవించలేం. ఎందుకంటే మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ కూడా చెడ్డవి అని బైబిల్ చెప్తున్నది. నరుల ఆలోచనలోని, హృదయంలోని తలంపులన్నీ ఎల్లప్పుడూ చెడ్డవి. అలాంటి చెడ్డ తలంపులతో ఉంటున్న మనము మన సొంత బుద్ధితో ఆలోచన చేసుకొని స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతామంటున్నాడు దేవుడు. అందుకే ఏం చేయమంటున్నాడు మరి? సొంత బుద్ధి వద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు మన కన్న తండ్రి. మరి ఏం చేయాలి అని చెప్తున్నాడు చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలట. అప్పుడు మన త్రోవలు, మనం ఏదైతే మనం బ్రతుకుతున్న త్రోవలు ఏదైతే ఉన్నాయో, మన భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, లోకములో మన త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి. చూడండి దేవుని వల్లరా, మనము దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడు ఆయన అధికారము, ప్రతి విషయంలో దేవుని అధికారం మన మీద ఉంటే మన త్రోవలు సరళం చేయబడతాయి. మన జీవితంలో మన మీద దేవునికి అధికారం లేకుండా, మన ప్రవర్తన యందు దేవుని అధికారం లేకుండా మనం బ్రతుకుతున్నప్పుడు మన త్రోవలన్నీ మూసుకుపోతాయి. అదే చెప్తున్నాడు అక్కడ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడాలి. ఎందుకంటే ఆయన కదా మనల్ని కన్నది, ఆయన కదా మనల్ని భూమి మీద పుట్టించింది. ఆయన అనుకుంటే కదా మనం భూమి మీదకి వచ్చింది. మన అమ్మ నాన్న అనుకుంటే మనం భూమి మీదకి రాలేదు కదా. దేవుడు అనుకుంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏమంటున్నాడు? అరే, మీరంతా కూడా నా అధికారమునకు, మీ ప్రవర్తన అంతటి యందు అధికారం మీరు లోబడితే మీ త్రోవలన్నీ నేను సరళం చేస్తానంటున్నాడు దేవుని వాళ్ళరా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే
మనము స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వెళుతున్నప్పుడు మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ఒక రాజు పరిస్థితి ఏమైందో బైబిల్లో చూద్దాం. దేవుడు ఏమన్నాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ ప్రవర్తన అంతటి యందు నా అధికారానికి లోబడు, అప్పుడు నేను నీ త్రోవలన్నీ సరళం చేస్తాను అన్నాడు కదా. ఈయన రాజుగా ఉన్నాడు, సౌలు ఈయన పేరు, కింగ్ సౌల్. ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఈ రాజు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకటో సామెలో చూద్దాం. ఒకటో సామెల గ్రంథము, ముందుగా 1వ సామెల గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు, 8 నుంచి 13 వరకు చదవమ్మా. 1వ సామెల గ్రంథము 13వ అధ్యాయము 8 నుంచి 13 వరకు. దేవుడు ఏం రాయించినది మన కోసమే, మన బ్రతుకులు బాగుండాలని, మనమంతా గొప్పగా బతకాలని దేవుడు ఆలోచించాడు. కనుక దేవుడు రాయించిన మాట చెప్పినట్టు 1వ సామెల గ్రంథము 13వ అధ్యాయము 8 నుంచి 14 వరకు కంటిన్యూగా చదువుదాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుట చూచి జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుదురని అనుకున్నాడు. ఈయన రాజు ఏమనుకున్నాడు? ఇంకా ప్రవక్త రావడం లేదు, సమూయేలు ప్రవక్త, ఈ జనులంతా నా దగ్గర చెల్లిపోతారేమో అని ఆలోచించిన ఈ రాజు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దేవుడు ఏం చేశారంటే ఎవని పని వాళ్ళకి అప్పచెప్పాడు. దహన బలి అర్పించే పని, సమాధాన బలి అర్పించే పని అక్కడ ప్రవక్తది. కానీ సౌలు రాజుగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాడు? జనులంతా చెదిరిపోతున్నాడు కాబట్టి నేనే దహన బలి అర్పిస్తాను అనుకుంటున్నాడు దేవునికి. దేవుడు అది చెప్పలేదు. రాజు యుద్ధం చేయాలి, ప్రవక్త బలర్పించాలి. కానీ ఇక్కడ దేవుడు ఆయన ఏమనుకుంటున్నాడు? నేను రాజును కదా, నేను కూడా దహన బలి అర్పిస్తే తప్పేంటి, ఇది కరెక్టే అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు అప్పుడు ఆ ప్రవక్త అక్కడికి వచ్చేసాడట. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు ఏం చేశావయ్యా సౌలు గారు, ఏం చేశావు నువ్వు అని అడుగుతున్నాడు. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుంచి వెళ్ళిపోతారు అనుకుని నువ్వు ఇంకా సమయానికి రాలేదు కనుక నేను ఏం చేశానంటే నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించితిని అనేను. చూడండి, ఎప్పుడైతే ఈ ప్రజలు లేట్ అయిపోతున్నారు అనుకుని, వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు అనుకుని తొందరపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దహన బలి అర్పించేస్తున్నాడు. అలాంటప్పుడు ఇది స్వబుద్ధి, ఇది సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఆ సౌలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దహన బలి అర్పించేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞని గైకొనక నీవు అవివేకం పని చేసితివి. అది నీ పని కాదు, నువ్వు రాజుగా రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ నువ్వేం చేశావు? సమూయేలు ప్రవక్త చేయవలసిన దహన బలి నువ్వు అర్పించేసావు గనుక ఏమంటున్నాడు? నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచును. నేను ఏమనుకున్నానంటే ఈ రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద, నీ రాజ్యాన్ని సదాకాలం ఉంచాలనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు దహనములు అర్పించేశావు కనుక అయితే నీ రాజ్యము నిలవదు. అర్థముందా దేవుని వల్ల? స్వబుద్ధిని ఆధారం చేసుకున్న సౌలు రాజు అది కరెక్ట్ అనుకుంటున్నాడు.
కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీ రాజ్యాన్ని స్థిరంగా ఉంచాలనుకున్నా, కానీ నువ్వేం చేశావు, నువ్వు నా ఆజ్ఞని మీరావు, దహన బలి అర్పించేశావు, సమాధాన బలి అర్పించేశావు. అది నీ పని కాదు, నేను ఎవరి పని వానికి పెట్టాను, కానీ నీ పని కాదు కనుక నువ్వు అలా చేశావు గనుక రాజ్యం నీకు అది ఉండదు అంటున్నాడు. ఆలోచించండి అండి, స్వబుద్ధి ఎంత నష్టం చేసిందో చూడండి ఇక్కడ రాజుని. సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవనింకా యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. తర్వాత కాలంలో ఇక దావీదుని రాజుగా, మరి అక్కడ రాజుగా దేవుడు అభిషేకం చేస్తాడు. ఈ సౌలు ఆ చేసిన తప్పును బట్టి, అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయన జీవితంలో ఏం జరిగింది, రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే దేవుని వల్లరా దేవుడు అన్ని చెప్తాడు. ఒక మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ప్రతిది కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ మాటల ప్రకారం మనం బతుకుతున్నప్పుడు మన జీవితాలు బాగుంటాయండి. కానీ ఈ మాటలు ప్రజల్లోకి నమ్మకుండా బతుకుతున్నప్పుడు చాలా మంది పాపము నష్టపోతూ ఉంటారు. అందుకే ఇంకొక సందర్భాన్ని కూడా చూస్తే ఇంకొక రాజు జీవితం ఏమైందో చూడండి. రాజు దేవుని మాటలకు లోబడి బతికిన వాళ్ళు వర్ధిల్లుతాడు. చూడండి ఎలాగుందో, మనం దేవుడు ఎంత గొప్ప మాట అంటే ఆయన మాటలకు లోబడితే మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. ఆయన మాటలకు లోబడి జీవించినప్పుడు మన బ్రతుకు బాగు చేస్తాడు, బాగుంటుంది. ఇక్కడ ఉజ్జియా అని యూదా రాజు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఇంకొక సందర్భాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. ఈయన కూడా రాజు, ఈయన ఉజ్జియా, ఈయన పేరు, ఈయన జూస్ కింగ్ యూదా రాజు. ఈయన ఉజ్జియా ఏలనారంభించినప్పుడు ఆయన 16 సంవత్సరాలప్పుడు రాజు అయిపోయారట. యెరూషలేములో 52 సంవత్సరాలు ఉజ్జియా రాజుగా ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. చూడండి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినన్ని రోజులు ఆయన వర్ధిల్లినట్టుగా రాయబడి ఉంది అక్కడ. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, చూడండి క్లియర్ గా, ఆయన యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్లింప చేశారట. చూడండి, అంటే దేవుని మాటలకు లోబడే దేవుడు ఏం చెప్పాడది చేసిన రోజులు ఈయన రాజు వర్ధిల్లాడు. కానీ రాజుగా వర్ధిల్లిన తర్వాత గొప్ప రాజ్యము మరి కొనసాగుతున్నప్పుడు, రాజుగా ఉంటున్నప్పుడు ఆయనలో గర్వం వచ్చేసింది. గర్వము, నేను రాజును కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టడండి. దేవుడు చాలా ఖచ్చితమైన వాడు, చాలా ఖచ్చితంగా దేవుడు నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రతిదీ మనకు చెప్పేస్తాడు. ఇక్కడ ఈ ఉజ్జియా ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడి పరిపాలన చేసినంత కాలము దేవుడు వర్ధిల్లింప చేశాడు. కానీ ఆయనలో గర్వం వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి. గర్వం వచ్చి 16 నుంచి 21 వరకు. అదే 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. అయితే అతడు స్థిరపడిన తరువాత ఇక రాజుగా చలామణి అవుతున్నాడు. రాజ్యం స్థిరపరచబడ్డది, ఇక రాజుగా కొనసాగుతున్నాడు. ఆయన స్థిరపరచబడిన తర్వాత అతడు మనసును గర్వించిన దేవుని తెలుస్తుందండి. మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై చెడిపోయి ఏం చేస్తున్నాడు? ధూపం ఎవరేయాలండి? యాజకులు వేయాలి కదా ధూపము. పాత నిబంధన కాలంలో యాజకులకు ధూపం వేసే పని దేవుడు పెట్టాడు కదా. కానీ ఈయన ధూపమే చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను రాజుని, నేను ధూపం వేస్తే ఏంటి, నేను వేయొచ్చు అనుకుంటున్నాడు. ఆయన మనస్సును గర్వించి అతను ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించేశాడు. తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా
యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది యాజకులు వద్దంటున్నారు. ఇది నువ్వు చేయడం కరెక్ట్ కాదు, ఇది తప్పని చెప్తున్నారు అక్కడ యాజకులుగా ఉన్న వాళ్ళు. అదే రాస్తున్నా అక్కడ. యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి వద్దు 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 అని వాళ్ళు బతిలాడుతున్నారు ఆయన. ఎందుకంటే రాజు కదా, నేను ఏదనుకుంటే నేను చేస్తాను అనుకుంటున్నాడు, తన ఇష్ట ప్రకారంగా చేసేస్తున్నాడు. అప్పుడు ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రయత్నించుట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానిది నీ పని కాదంటున్నారు వాళ్ళు. నీ పని కాదు రాజుగారు, అది నీ పని కాదు. నువ్వు రాజుగా రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజల మంచి చెడ్డలు చూసే పని నీది, యుద్ధాలు చేయవలసి వస్తే యుద్ధాలు చేసే పని నీది, కానీ ధూపం వేసే పని నీది కాదు, అది మా పని అని 8 మంది యాజకులు ఎంత అడ్డగించినా కానీ ఆయన వినడం లేదు. చూడండి, ఉజ్జియా అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. నేను చేసేది కరెక్టే, నేను రాజును కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, పరిశుద్ధ స్థలం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అంటున్నారు వాళ్ళు యాజకులు. నువ్వు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత ఇది నీకు మంచిది కాదు, ఇది ఘనత కలగజేయది నీకు మంచిది కాదు అంటున్నారు వాళ్ళు. చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని, చూడండి వినడం లేదు ఆయన, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. వినకుండా ధూపాన్ని చేత పట్టుకుని కోపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే రాజు కదా, కోపం తెచ్చుకుని రౌద్రుడై యాజకుల మీదనే కోపం చూపిస్తున్నాడు. ఎందుకంటే యాజకులు కూడా భయపడవలసినది, ఎందుకంటే ఆయన రాజు కదా. అప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయిందో చూడండి. స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు ఆయన జీవితం ఏమైందో చూడండి. అక్కడ యెహోవా మందిరంలో ధూపం పీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడు ఆయన ధూపం వేస్తున్నాడు కదా, అప్పుడు ఏం జరిగిందో చూడండి. అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. నొసట కుష్ఠరోగము పుట్టిందంట. చూడండి, దేవుడు ఎంత ఖచ్చితమైన వాడు. స్వబుద్ధిని నువ్వు రాజు అయితే దేవునికి ఏం గొప్ప, ఆయన కదా దేవుడు. అయినా కానీ యాజకులు బతిల్నాన్న వినకుండా ఆయన ధూపం వేశాడు కాబట్టి నొసట కుష్ఠరోగం పుట్టిందట. స్పాట్ లో అక్కడనే మందిరంలో ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూసినప్పుడు నొసట కుష్ఠరోగం వచ్చేసింది రాజుకి. కనుక వారు తడవు చేయక ఇక లేట్ చేయకుండా యాజకులు ఏం చేస్తున్నారు, అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టేశారు. అప్పటికి ఆయనకి కుష్ఠరోగం వచ్చేసింది. అది వచ్చి వెళ్ళిపోలేదు, ఆయన బ్రతికిన నాళ్ళు కుష్ఠరోగముతో చనిపోయే వరకన్నా వస్తుడు 21వ వచనంలో. యెహోవా తన్ను మొత్తినన్న ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు చనిపోయే వరకు రాజైన ఉజ్జియా పరిస్థితి ఎలాగైపోయిందండి, కుష్ఠరోగిగానే చనిపోయాడట. అంటే ఏమర్థమవుతుంది మనకి, దేవుడు ప్రేమగా చెప్తున్నాడు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి, మీ ప్రవర్తన అంతటి యందు నా అధికారమునకు మీరు లోబడితే మీ త్రోవలు నేను సరళం చేస్తాను, సరళం చేయబడతాయి. మీ స్వబుద్ధి ఎంత మాత్రము మీకు ప్రయోజనం కాదంటున్నాడు దేవుడు. మన సొంత ఆలోచన, మన స్వబుద్ధి ఎంత మాత్రం మనకి ప్రయోజనకరము కాదు. మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, మనం దేవుని కోసం జీవిస్తున్నప్పుడు లేఖనాల ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకొని వెళ్తున్నారు తప్ప సొంత నిర్ణయాలు తీసుకుని ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇది కరెక్ట్ అనుకున్న 2 రాజుల గురించి మనం ఆలోచించాం. ఎన్నో సందర్భాలు ఇంకా బైబిల్లో రాయబడి ఉన్నాయి దేవుని వల్లరా. అంటే మనకి ఏమర్థమవుతున్నది, స్వబుద్ధిని మీద ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధి అంటే వాక్యానికి వ్యతిరేకమైన బుద్ధి. ఇది దేవుడు వద్దనడం. స్వబుద్ధి అంటే దేవుడు వద్దన్నది చేయడం. స్వబుద్ధి అంటే దేవుడు వద్దన్నది చేయడము. దేవుడు వద్దనది మనం చేస్తే మనకి ఎప్పటికీ కూడా కలిసి రాదు. దేవుడు మనం ఎలా బతికి ఏం చేయమంటున్నాడు, మరి స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు కదా. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నప్పుడు మనం ఎలా తండ్రి మనం ఎలా బతకమంటున్నావు, ఏం చేయమంటున్నావు, నీ అధికారానికి లోబడమంటే మమ్మల్ని ఏం చేయమంటున్నావు మనం దేవుణ్ణి అడిగితే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 25వ వచనం.
అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ పౌలు గారు అందుకు పౌలు ఇట్లా నేను పౌలు గారు చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడను కాను కానీ నేను నువ్వు అన్నట్టుగా నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి. చూడండి, స్వబుద్ధి వద్దు అన్నాడు, స్వస్థ బుద్ధితో బతకమంటున్నాడు. స్వబుద్ధి వద్దు, స్వస్థ బుద్ధి మనకు కావాలంటున్నాడు దేవుడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే నేను సత్యమును స్వస్థ బుద్ధియు గలవాడనై గల మాటలనే చెప్పుచున్నాను. అంటే ఆయన లేఖనములను ఆధారం చేసుకుని దేవునికి లోబడిన మాటలే మాట్లాడుతున్నాడు కానీ సొంతగా ఏం మాట్లాడడం లేదు. అక్కడ ఫేస్తు అని ఒక మంచి అధికారంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రకటిస్తున్నందుకు ఆయనను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నందుకు పౌలు గారు తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు పౌలు వెర్రి మాటలు ఇదేందయ్యా అని అన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు నేను మాట్లాడుతున్నది సత్యపు మాటలు, లేఖను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను, నేను స్వస్థ బుద్ధి గల మాటలే మాట్లాడుతున్నాను. అంటే వాక్యానుసారమైన మాటలు, హిత ఆరోగ్యకరమైన మాటలే నేను మాట్లాడుతున్నాను కానీ మనుషులకు నచ్చిన విధంగా నేను మాట్లాడడం లేదంటున్నాడు. చదవమ్మా మరలా. పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను నేను అనుకున్నట్టుగా నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలు నేను మాట్లాడుచున్నాను. అంటే వాక్య సంబంధమైన లేఖనములు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. నేను వెర్రివాడను కాదు అంటున్నాడు సేవకుడైన పౌలు. అందుకే దేవుని వల్లరా దేవుడు మనకి ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా జాగ్రత్తలు చెప్తున్నప్పుడు, ఏదైనా బుద్ధి నేర్పిస్తున్నప్పుడు అది ఖచ్చితంగా మనం నేర్చుకుని దాని ప్రకారంగా ఉంటే మనకి మేలే తప్ప కీడు జరగదు, లాభమే తప్ప నష్టము జరగదు. దేవుడు అన్నాడు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి, నా మీద సంపూర్ణంగా నన్ను నమ్మండి. ఎందుకంటే నేను దేవుడను గనుక మీరు పూర్ణ హృదయముతో 100% నమ్మండి. మీ ప్రవర్తన అంతటి యందు నా అధికారంలోకి మీరు లోబడి ఉండండి, అప్పుడు మీ త్రోవలు నేను సరళం చేస్తానన్నాడు దేవుడు. దేవుడు అన్నట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనమే ఆయన మాటలకు లోబడి బతికే విధంగా లేము. తప్పు జరుగుతుంది మన దగ్గర తప్ప దేవుడు తప్పు చేయడు. తప్పు చేసేవాడు దేవుడు అనరని, తప్పు చేసేవాళ్ళని దేవుడు అనరు. దేవుడు తప్పు చేస్తే దేవుడు ఎట్లయితాడండి? అందుకే దేవుడు తప్పు చేయడు, దేవునిలో పాపం ఉండదు, ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా అధ్యక్షులుగా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాగ ఉండాలి కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అధ్యక్షులకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. చూడండి, అధ్యక్షులకు ఉండవలసిన లక్షణాలు కూడా బైబిల్లో ఎంత గొప్పగా రాస్తున్నాడు. మళ్ళా చదవమ్మా. అధ్యక్షుడగు వాడు నింద లేకుండా ఉండాలి, ఆయన మంచివాడిగా పేరు తెచ్చుకుని ఉండాలి. ఒక భార్యనే ఉండాలి, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడు. అంటే వాక్య ప్రకారమైన జీవితం కలిగిన వాడుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. మద్యపానం వద్దు, మళ్ళా తాగుడు అనేది వద్దు అధ్యక్షులకి. మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకునే విధంగా ఉండాలి. అధ్యక్షుడు కుటుంబం వాళ్ళ మాటలు వినలేదనుకో, ఆయనేం అధ్యక్షుడు?
ముందు కుటుంబాల్లో మార్చుకోవాలి, ఈ లక్షణాలన్నీ ఉండాలి. లోకములో అధ్యక్షులేమో దేవుని దృష్టిలో అధ్యక్షులుగా ఉండరు. వాళ్ళు లోకములో అధ్యక్షులుగా పిలువబడతారండి సంఘాలలో, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు అధ్యక్షులుగా ఉండరు. దేవుని దృష్టిలో అధ్యక్షులుగా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. మనం ఉండవలసింది దేవుని దృష్టిలో కదా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు కదా, వాక్యపరమైన జీవితం కదా మనం ఉండవలసినది. అందుకే ఈ లక్షణాలన్నీ కలిగి కుటుంబాన్ని కూడా ఆధీనం తీసుకునే విధంగా ఉండాలట. సంపూర్ణ మాన్యత కలిగి. చాలమ్మా చూడండి, అంటే మనకి ఏమర్థమవుతుంది, దేవుడు ప్రతిది కూడా ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టాడు. ఇంకో మాట కూడా స్త్రీల విషయంలో కూడా దేవుడు రాయించారన్నమాట. స్త్రీలకు ప్రత్యేకంగా అదే తిమోతి పత్రిక 1 తిమోతి 2:15 కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 1:15 అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి అట. చూడండి, స్త్రీలు కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే చెప్పాను కదా, ఇంద్రియ నిగ్రహము కలిగి వాక్యపరమైన హితబుద్ధి కలిగి. స్వస్థ బుద్ధి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన బుద్ధి, వాక్యపరమైన బుద్ధి, వాక్య ప్రకారమైన బుద్ధి జీవితం. అదే విధంగా హిత బుద్ధి, అదే చెప్తాడు. స్త్రీలు పురుషులు అందరూ కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడేం చేస్తాడు దేవుడు? మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. మన త్రోవలు సరళం చేయబడతాయి. ఇంకో మాట కూడా చూద్దాం. తీతు పత్రిక 1:8. తీతు పత్రిక 1:8 కూడా చదువుకుంటే ఇక్కడ కూడా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో కూడా రాస్తున్నాడు. చూడండి, ఇక్కడ తీతు పత్రిక 1:8 అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండాలట. చూడండి, అంతే అధ్యక్షులకి ఉండవలసిన లక్షణాలు సంఘాలలో కాపర్లుగా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. స్వస్థ బుద్ధి. అందుకే చూడండి, ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకున్న సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. అర్థమైంది కదా. స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను రాజును కదా ఏమైనా చేయొచ్చు అనుకుని దహనములు సమాధానం అర్పించేసి ఏమైపోయాడు? రాజ్యాన్ని కోల్పోయాడు. సుబుద్ధి కలిగిన దావీదు ఆ రాజ్యానికి రాజుగా మారిపోయాడు. సుబుద్ధి కలిగి పరిపాలన చేశాడు. సుబుద్ధి కలిగిన దావీదు రాజు దేవునికి నచ్చాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా 40 సంవత్సరాల రాజుగా కింగ్ డేవిడ్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అందుకే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుంది వాక్యము? దేవుడి రోజు ఏం నేర్పిస్తున్నాడు మనకంటే, మనము స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వల్ల మనకు ప్రయోజనం లేదు. స్వస్థ బుద్ధి కలిగి మనం జీవించమంటున్నాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం స్వస్థ బుద్ధి గురించి. తీతు పత్రిక 2:13 అదే తీతు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చూడండి, మనమంతా యేసు ప్రభు మళ్ళా వస్తాడని, మనందరిని తీసుకువెళతాడని, లేదా ప్రభు రాకముందే మన లోకాన్ని విడిస్తే మరి పరమేశ్వరికి వెళతామని ఎదురు చూస్తున్నాం కదా. అదే అంటున్నాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో మనం బతుకుతున్నప్పుడు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. దేవుడు ఏం బోధిస్తున్నాడు? ఈ లోకములో మనం బతుకుతున్నప్పుడు స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి. లోక సంబంధంగా నీ జీవితంలోనే నువ్వు స్వబుద్ధితో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీకు నష్టం జరుగుతున్నప్పుడు దేవుని పరిచయంలో స్వబుద్ధి పనికి రాదండి.
దేవుని పరిచర్యలో దేవుడు బైబిల్లో రాయించిన ప్రకారంగా పరిచర్య కొనసాగించాలి తప్ప ఎవరు కూడా స్వబుద్ధితో పరిచర్య చేయకూడదు. అంటే దేవుని పరిచర్యలో స్వబుద్ధి అస్సలు పనికిరాదు, లోకములో కూడా పనికిరాదు. అందుకే లోకములో మనం ఎలా బతకాలని దేవుడు చెప్తున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగి, వాక్యపరమైన జీవితము కలిగి, వాక్య ప్రకారమైన జీవితము కలిగి, హితబుద్ధి కలిగి, ఇంద్రియ నిగ్రహము కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు అది మనకు మేలు కలుగజేస్తుంది. దేవుడు చెప్పినట్టుగా మన జీవిత కాలం అంతా అది లోకంలో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, బయట ఎక్కడైనా కానీ, మనము ఉద్యోగాలు చేసే కాడ ఎక్కడైనా మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా స్వస్థ బుద్ధితో మనము బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ఎన్నోసార్లు చాలా మంది చెప్తా ఉంటారు, నేను ఎప్పటి నుంచో దేవుని అడుగుతున్నానండి, నేను ఎప్పటి నుంచో దేవుని మొదలుపెడుతున్నాను, కానీ నాకు ఇంకా ఏమి రావడం లేదు అంటూ ఉంటారు. నిజంగా నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఎంతకాలం మొరపెట్టిన సమాధానం రాదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు మీ త్రోవల సరళం ఏం చేస్తాను అంటున్నాడు. మనం దేవుడికి లోబడి బ్రతుకుతున్నప్పుడు, ఆయన అధికారానికి లోబడి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ఆ పని చేస్తురండి. మనం చేయవలసింది మనం చేయకుండా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు మనకి పనులు కావు. ఎంతో కాలం మనం ఏదో అడుగుతూ ఉంటాము, అడుగుతున్నప్పుడు మనకి ఎందుకు ముందుకు పోవడం లేదంటే ఆయన ప్రవర్తన, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం లేదు కనుకనే అది ఆలస్యమైపోతుంది. అదే రోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, ప్రార్థనలో కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంటున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని వల్లరా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. చూడండి, ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. మనం ప్రార్థన చేస్తున్నాం, మనం చేస్తున్న ప్రార్థనలో కూడా స్వస్థ బుద్ధి, వాక్యపరమైన ప్రార్థన, వాక్య ప్రకారమైన జీవితం, ప్రతీది దేవుడు ఖచ్చితంగా లేఖనముల ప్రకారంగా మన జీవితం ఉండాలంటున్నాడు. అలా మనం బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన త్రోవలు సరళం చేస్తాడు. మన త్రోవలు ఎందుకు సరళము కావడం లేదు అంటే అది కారణం మనమే అండి. దేవుడు మన గతంలో మనం మాట్లాడుకున్న బైబిల్లో నుంచి దేవుడు సహాయం చేయడానికి ఆయన చేతి కూర్చగాలేదు. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగల. మన సమస్యలు చాలా చిన్నవి. దేవునికి ఇంత గొప్ప సృష్టిని తయారు చేసి, ఇంత పంచభూతాలు చేసి, ఇన్ని రంగులు, రుచులు, ఇన్ని ఆహార పదార్థాలు, ఇంత గొప్పగా సృష్టిని చేసినప్పుడు ఇందులో మనమెంత, మన జీవితం ఎంత, మనం అడిగేది ఎంత ఆలోచించండి. మన ఈ చిన్న జీవితంలో ఈ చిన్న సమస్య ఆయనకు చాలా చిన్నది, కానీ ఎందుకు మనము దేవుని నుంచి సమాధానం పొందలేకపోతున్నామంటే దేవుడు అంటున్నాడు, మీరంతా కూడా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడంటే, చూడండి, దేవుడు ఎప్పుడో రాయించిన మాట అండి, ఎప్పుడో ఆదామావ కాలంలో రాయించిన మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఎన్ని ఆదామమ్మలు పుట్టిన కాలంలో దేవుడు రాయించిన మాట. ప్రారంభంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే గ్రేట్ అని కాదు, పెరిగిపోయిందని. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయములోని తలంపుల్లోని ఊహలన్నీ ఎల్లప్పుడూ చెడ్డవని. చూడండి, మనిషి హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడు ఎదుటి వ్యక్తికి తెలియకపోయినా దేవునికి తెలుస్తుంది కదండి. దేవునికి అన్ని తెలుసు కదా. ఆయన హృదయాల్లోకి తొంగి చూసే దేవుడు కదా. అందుకే హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు ఆ కాలానికే మనుషులు ఎలాగ ఉన్నారంట, నరుల హృదయంలోని తలంపులని ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడట. ఎల్లప్పుడూ చెడ్డదండి. మంచి ఆలోచించడం లేదా మనిషి? మంచి ఆలోచించకుండా మారిపోతున్నాడు. మంచి ఆలోచించకుండా హృదయాలంతా చెడ్డది పెట్టుకొని నువ్వు నీ త్రోవలు సరళం చేయమంటే ఎలా కుదురుతుంది? దేవుని ప్రవర్తన లేదు కదా అక్కడ.
మనం ఆయన అధికారం లేదు కదా, ఆయన అధికారం లోబడినప్పుడు కదా మనకి మేలు జరుగుతుంది, మన త్రోవలు సరళం చేయబడతాయి. అందుకే దేవుని వల్లరా స్వస్థ బుద్ధి, సుబుద్ధి, స్వస్థ బుద్ధి, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపముగా ఉన్నారు. వాక్య రూపముగా బైబిల్లో రాయబడిన ఈ మాటల రూపంలో ప్రభువారు ఉన్నారు. అందుకే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయంటుంది వాక్యం. కొలస్సీ పత్రిక చివరిగా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తంగా ఉన్నాయి. ఇవన్నీ వాక్య రూపంగా ప్రభువారు ఉన్నారు. అన్ని కూడా యేసుక్రీస్తులోనే ఉన్నాయి. అందుకే దేవుని వన్నారా, యేసుక్రీస్తు మనలో వాక్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అధికారానికి లోబడతాము. ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా వాక్య ప్రకారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన త్రోవలన్నీ కూడా సరళం చేయబడతాయి. స్వబుద్ధి అనేది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, స్వస్థ బుద్ధి అనేది పరలోకానికి తీసుకెళ్తుంది. స్వబుద్ధి అనేది 2 రాజుల జీవితంలో ఆగం చేసేసి చూడండి. 2 రాజులు, సౌలు రాజు చాలా జ్ఞానవంతుడు, ఆయన కూడా అలాంటి గొప్ప రాజు స్వబుద్ధిని ఆధారం చేసుకుని రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యం దాని చేతులకు వెళ్ళిపోయింది. అలాగే ఇంకొక రాజు ఉజ్జియా, ఈయన కూడా మంచిగా దేవుని అధికారానికి లోబడినప్పుడు అంతా వర్ధిల్లాడు. ఎప్పుడైతే గర్వం వచ్చేసి ధూపం వేసేసాడో ఆయన కుష్ఠరోగం వచ్చేసింది. మరణకాలం వరకు కుష్ఠరోగంతోనే మరణించినట్టుగా మనం బైబిల్లో చూశాం. అందుకే దేవుని వల్లరా ప్రతి మాట మనం ఆలోచిస్తే ఏ మాట అయినా మనకి నేర్పిస్తుంది ఏంటంటే, మనమంతా కూడా దేవుని మాటలు లోబడి బతికినప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకు, మన జీవితం బాగుంటుంది, మనని పరలోకం తీసుకెళ్తాడు. చాలాసార్లు మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు మనము ఇలాగైతుంది అలాగైతుంది, మనము నష్టపోతున్నాము లేదా మనకి కలిసి రావడం లేదంటే, కలిసి రాకపోవడానికి కారణం కూడా మనమే. ఎందుకంటే మనం దేవుని మాట వినం. దేవుని మాట తప్ప మనిషి ఎవరి మాటైనా వింటాడండి. కానీ ఎవరి మాట విన్నా మనకి లాభం ఉండదేమో, కానీ దేవుని మాట వింటే ఖచ్చితంగా మనకి లాభమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన మనని కన్న తండ్రి అండి. మన తండ్రి ఆయనకి పుట్టిన వల్ల మనమంతా ఈ భూమి మీద అందరూ కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఈ భూమి మీద నుంచి బతుకుతున్న వాళ్ళంతాకి దేవుడు ఆయన్ని, అలాంటి దేవుడు మనకి చెప్తున్నాడు, జాగ్రత్త పరుస్తున్నాడు. ఎందుకంటే మనమున్న ఈ దినాల్లో ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయి, ఈ టెక్నాలజీ ద్వారా, ఈ రీల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా సాతాను అందరినీ భక్తుల నుంచి పక్కకి నెట్టేసి, నువ్వు అలా ఉన్న అది కూడా భక్తి అంటది, అది నువ్వు అలా బ్రతికిన అది కూడా భక్తి అని మనని నష్టాన్ని పాలు చేస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ అనేది కనబడడం లేదండి. అదంతా ప్రేమ అనేది ఒరిజినల్గా లేదు, అంత యాక్టింగే. ప్రేమ యాక్టింగ్ అండి. నిజంగా ప్రేమ చల్లారిపోతున్న బైబిల్లో దేవుడు రాయించాడు. అక్రమము విస్తరించుల చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే మనసు స్వార్థంతో నిండుకొని పోయినప్పుడు, నేను బాగుంటే చాలనుకున్నప్పుడు ఇక ఎదుటి వాళ్ళని చూసి కూడా జాలి రాదు. ఎందుకంటే చివరి దినాలండి. మనిషి స్వార్థంతో నిండిపోయాడు, అక్రమంతో నిండిపోయాడు, ప్రేమ చల్లారిపోయింది. కానీ మన ప్రభు మనకు నేర్పించేది ప్రేమని. మన ప్రభు ప్రేమ కలిగిన వాడు. తోటివాడిని ప్రేమించమంటున్నాడు, తోటివాడిని క్షమించమంటున్నాడు, తోటివాడిని కనికరించమంటున్నాడు, తోటివాడి మీద దయ చూపమంటున్నాడు, నీ తోటివారిలో నన్ను చూడమంటున్నాడు. మన ప్రభు అదే నేర్పిస్తున్నాడు కదా. మన ప్రభు నేర్పించింది అదే కదండి. నీ సహోదరులను నన్ను చూడంటున్నాడు ప్రభు. కానీ మనము సహోదరులు, మనం శత్రువును చూస్తున్నాము, కానీ శత్రువును ప్రేమించమని చెప్తున్నాడు మన ప్రభు. మన ప్రభు నేర్పించేది శత్రువును ప్రేమించమని. ఆయన ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనమే కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో ప్రేమించలేకపోతున్నాం. కానీ బైబిల్ అంతా కూడా నేర్పిస్తుంది, ప్రతి ఒక్క
ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. మనము కూడా అందరితో ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటూ సుబుద్ధి, స్వబుద్ధి, స్వస్థ బుద్ధి. సుబుద్ధితో దావీదు రాజు గొప్పగా రాజుగా పరిపాలన చేశాడు. స్వబుద్ధితో ఇద్దరు రాజులు రాజ్యాన్ని కోల్పోకానికి కుష్ఠరోగం వచ్చేసింది. కానీ స్వస్థ బుద్ధితో మనం బతుకుతున్నప్పుడు, ఆయన అధికారంగా మనం లోబడి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన త్రోవలన్నీ సరళం చేస్తారు. ఒకసారి మొదటగా చదువుకున్న వాక్యాన్ని మరలా ఒకసారి చదువుకొని ముగించుకుందాం. మొదటగా దేవుడు ఈరోజు మనకు నేర్పించిన మాట సామెత గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెత గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని వల్ల నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకయించుము. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకునము. అప్పుడు చూడండి ఎలాగుందో చూడండి. అప్పుడు ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేసేస్తాడు. దేవుడు సరళం చేసి ఎంత ఈజీగా ఉంటుందండి. దేవుడు సరళం చేస్తే చాలా ఈజీగా చేసిస్తాడు. ఆయనకి చిన్న పని. కానీ మనము చేయాల్సిన పనులు మనం చేయకుండా దేవుని అడిగినప్పుడు, అందుకే మనకు దేవుని నుంచి మనము మేలు పొందుకోలేకపోతున్నాము. ఇక మీదట జాగ్రత్త పడదాం. ఆయన మాటలకు లోబడి, ఆయన అధికారానికి లోబడి మనం బతుకుతాం. అలా బతికితే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. అలా చేయాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాటని దినం అందరికి నేర్పించావు నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచ్చండి. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆత్మీయంగా బలపరచండి. ఎవరు కూడా ఈ మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటకు లోబడి జీవించే భాగ్యాన్ని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పంపును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.